తీసివేసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఆ కాంట్రాక్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు ససేమిరా అనడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది. కాబట్టి 2 నెలల సమయంలో ఈరోజు డీసిల్టింగ్ పనులు పూర్తి కాలేదు. దాదాపుగా డీసిల్టింగ్ అనేటువంటిది మొత్తం 6 నెలల్లో మొత్తం ఆ యాష్ పాండ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 2 నెలలు కనుక పనిచేస్తుంటే 1/3 వంతు సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కాబట్టి అన్ని ప్రమాదాలకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా పాపం ఆ యాష్ పాండ్ని సందర్శించినప్పుడు నిన్న సోమిరెడ్డి రాజకీయంగా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. పాపం తల పని చేయడం లేదా నాకు అనుమానం వస్తుంది. అందుకనే చెప్పాం అనేక సందర్భాలలో, ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అవినీతి, ప్రతి అక్రమం, ప్రతి అన్యాయం ఏది జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. అందుకే పదే చెప్పాం, మేము జరిపినటువంటి ఆరోపణల మీద వాస్తవాలకు మీరు ఒకసారి విచారణ జరపండి అంటే దాన్ని విచారణ జరిపేటువంటి పరిస్థితిలో లేరు. R&Rకి సంబంధించి కానీ మరొకదానికి సంబంధించి కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, R&Rగా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మామా అనిపించి ఒక జీవో ఇష్యూ చేశారు. ఏమని? జీవో మాత్రం ప్రభుత్వం, డబ్బులు మాత్రం కంపెనీలకు సంబంధించి. ఆ కంపెనీలు ఏమంటున్నాయి? మేము దీంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు, అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు, పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జన్కోకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి చక్రధర్ బాబు కలెక్టర్గా ఉన్నప్పుడు, శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎండీగా ఉన్నప్పుడు, లేదా చక్రధర్ బాబు గారు మళ్ళీ అక్కడ ఎండీగా ఇక్కడి నుంచి జన్కోకి వెళ్ళినప్పుడు, నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా 50 సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను చక్రధర్ బాబు గారికి, మీ వాటా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. విజయానంద్ గారికి అయితే 50 సార్లు ఫోన్ చేసి ఏదైతే కంపెనీల వాటా ఉందో ఆ కంపెనీల వాటా ఇప్పించండి, ఈరోజు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి, ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది, గ్రామానికి సంబంధించి, హరిజనవాడకు సంబంధించి, పాలయానికి సంబంధించి స్థలాలు సేకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, ఇస్తామని చెప్పి దాదాపుగా 1 సంవత్సరం పైన కాలయాపన చేశారు. కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే, గతంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అవరోధాలుగా మారాయి. వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు, రికార్డు లేదు, ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు. కాబట్టి ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఇటువంటి మరలి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దానితో పాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిల్లినటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం. ఓ పక్క యాష్ పాండ్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు, తాను చేసేటువంటి అవినీతికి, అక్రమాలకి ఇతరులకు ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి 1 ఏళ్ళు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డి వైపు 4 ఏళ్ళు చూపిస్తే అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించినా లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన, మత్స్యకారుల పక్షాన నిలబడి ఆ ప్రాంత ప్రజల మనోభీష్టం మేరకు పోరాటం చేసినా సరే వాళ్ళకి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.